నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ టీబీ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్న రాష్ట్ర టీబీ నివారణ అధికారి డాక్టర్ టి రమేష్ ఏలూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఎలిజా ఇబ్రహీంపట్నంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు రౌడీ షీటర్స్ అందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించిన ఏడీసీపీ కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్తో భేటీ అయిన పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పిఠాపురంలో గెలుపుకు సహకరించాలని వర్మను కోరిన పవన్ కళ్యాణ్ ఇక డీటెయిల్స్ చూస్తే 2025 నాటికి క్షయను అంతమొందించాలన్నదే లక్ష్యమని రాష్ట్ర టీబీ నివారణ అధికారి డాక్టర్ టి రమేష్ అన్నారు. రాష్ట్రంలో 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్నదే లక్ష్యమని జాతీయ క్షయ నివారణ కార్యక్రమం కింద పటిష్ట కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ జాయింట్ డైరెక్టర్ రాష్ట్ర టీబీ నివారణ అధికారి డాక్టర్ టి రమేష్ అన్నారు. ఆదివారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా నగరంలో ఓల్డ్ జీజీహెచ్ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీబీ అధికారి డాక్టర్ టి రమేష్ మాట్లాడుతూ ప్రపంచ టీబీ కేసుల్లో దాదాపు 24% దేశంలో నమోదవుతున్నాయని మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. ఇలాంటి టీబీని 2025 నాటికి పూర్తిగా అంతమొందించాలనే ఉద్దేశంతో జాతీయ క్షయ నివారణ కార్యక్రమం కింద వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త టీబీ అనేది ఒక బ్యాక్టీరియాలో వచ్చే వ్యాధి అని చెప్పి గుర్తించిన రోజు అన్నమాట. అందుకని ఈ రోజుని ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా అన్ని దేశాల్లో జరుపుతారు. అలాగే మన భారతదేశంలో కూడా క్షయ వ్యాధిగ్రస్తులు ప్రపంచంలో ఉన్న వాళ్ళలో 24% మంది మన భారతదేశంలో ఉన్నారు. మన భారతదేశంలో క్షయ అనేది ఇన్ఫెక్షస్ డిసీజ్లో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికీ చాలామంది ఏంటంటే మనకి ఇప్పుడు గతంలో ఎప్పుడో టీబీ ఉండేది, ఇప్పుడు టీబీ లేదు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల పైగా టెస్టులు నిర్వహించి దాదాపు 88,000 నుంచి 92,000 దాకా కేసులు గుర్తించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా సరైన కంప్లీట్ చికిత్స అనేది అందించడం జరుగుతూ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం విషయానికి వస్తే దాదాపు ఇప్పటికి వరకు మనకి 50 సీబీనెట్ ల్యాబ్లు అలాగే 720 ట్రూనెట్ ల్యాబుల ద్వారా అత్యుత్తమమైన చికిత్స అంటే ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి మనం దాదాపు 52,000 మందికి టెస్ట్ చేస్తే అందులో 5,900 మందికి మనం క్షయ వ్యాధి ఉన్నట్టు గుర్తించి వాళ్ళందరినీ ట్రీట్మెంట్లో పెట్టాము. తర్వాత 2022 సెప్టెంబర్ నుంచి మనం నిక్షయ మిత్రాలు అనే వాళ్ళని గుర్తించి ఆ డోనర్స్ ద్వారా 132 మంది డోనర్స్ ద్వారా మనము 2,433 మందికి న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇంకా ఇస్తూనే ఉన్నారు. అంటే టీబీకి రెగ్యులర్గా మందులు వాడటంతో పాటు వాళ్ళందరికీ కూడా పోషకాహారం కూడా మంచిగా అందితే వాళ్ళు త్వరగా కోలుకుంటారు అనే ఉద్దేశంతో దాతల సహకారంతో మనం ఇస్తున్నాము. అలానే ప్రతి ఒక్క టీబీ పేషెంట్కి కూడా నెలకి 500 చొప్పున వాళ్ళకి 6 నెలలు అంటే మొత్తం 3,000 వాళ్ళకి డీబీటీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే ప్రైవేట్ సెక్టార్స్లో కూడా మనకి టీబీ నోటిఫై. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా వైసీపీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్లో లోటస్ పాండ్లో షర్మిలను ఆదివారం ఆయన కలిశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజా వైఎస్ఆర్సీపీ టికెట్ నిరాకరించింది. మరో అభ్యర్థి కంభం విజయరాజుకి సీటు ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. నా రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అలాగే పోస్ట్ ద్వారా కూడా నిన్న పంపించడం జరిగింది.
అలాగే మా జిల్లా అధ్యక్షుల వారికి కూడా పంపించడం జరిగింది. ఈరోజు మరి గౌరవనీయులు షర్మిల మేడం గారి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఎందుకు సార్ అసలు ముఖ్యంగా వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? దానికి చాలా కారణాలు ఉన్నాయి. చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది. అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని, అవమానపరచాలని చాలా అంటే హేయమైన చర్యలకు పాల్పడ్డారు. పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా నేను కులాల బేస్ మీద రాజకీయాలు జరగటం కానీ, మతాల బేస్ మీద రాజకీయం జరగటం కానీ నేను చూడలేదు. నేను రాజకీయాల్లో చూస్తా ఉన్నానంటే ఎంతకాలం నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, నాకు తెలుసు. సో ఇలాంటి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకి మరి రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందని చెప్పేసి నేను భావించి దీంట్లోకి రావడం జరిగింది. అంటే ఈరోజు ఆయన రావటం అయితే జరిగింది కానీ బట్ జాయిన్ అవుతారా లేదనేది నేను ఎట్లా చెప్పగలను, అది ఖచ్చితంగా ఆయనే చెప్పాలి. షర్మిల గారిని మర్యాదపూర్వకంగా కలిసారు ఆయన. ఇబ్రహీంపట్నం మండలం రౌడీ షీటర్లకు జిల్లా క్రైమ్ అడ్మిన్ ఏడీసీపీ ఎం కృష్ణమూర్తి నాయుడు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రౌడీ షీటర్స్ అందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా క్రైమ్ మరియు అడ్మిన్ ఏడీసీపీ ఎం కృష్ణమూర్తి నాయుడు అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో రౌడీ షీటర్లందరికీ ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండల పరిధిలో రౌడీ షీటర్స్ అందరూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం హౌస్ ఆఫీసర్ ఎం సత్యనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణ టాటా వారి ఆదేశాల ప్రకారము ప్రతి ఆదివారం కూడా మన లిమిట్స్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో బ్యాడ్ క్యారెక్టర్స్ అంటే దొంగతనాల్లో చేసిన వాళ్ళు, తర్వాత లా అండ్ ఆర్డర్లో ఆకతాయితనాలు చేసిన వాళ్ళు, రౌడీ షీటర్లు, వివిధ రకాలైన బ్యాడ్ క్యారెక్టర్స్ అందరికీ కూడాను పిలిచి కౌన్సిలింగ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ సంబంధించి వీరు మరలా ఎటువంటి చర్యలు పాల్పడకుండా వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. అంతమందికి కూడాను వాళ్ళ మీద ఉన్న కేసులు, ఆ కేసుల ద్వారా వారి కుటుంబాలు వారు చేసిన తప్పులకి ఎంతవరకు బాధపడుతున్నారో, నొప్పింపబడుతున్నారో వాళ్ళకి తెలుసు. అన్ని విషయాల్ని కూలంకషంగా వాళ్ళకి వివరించి దాని నుంచి బయటపడటానికి, వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉండి జనజీవన స్రవంతిలో కలవటానికి వాళ్ళందరికీ కూడాను మంచి అవకాశం ఇచ్చి వాళ్ళు ఒక రకమైన చట్టం ఉంది, అందుకని ఐటీ యాక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వారి నిబంధనలు అందరికీ తెలిసినవే. ఇది ఈరోజు కొత్తగా పెట్టిన నిబంధనలు కాదు. ఆ నిబంధనలను అతిక్రమించకూడదు. అతిక్రమించకపోవడం వల్ల ఏమవుతుందంటే, రెండు, ఆ వ్యక్తి ప్రశాంతమైన ప్రచారం చేసుకోవచ్చు, రెండో వారిని రెచ్చగొట్టకుండా ఉండొచ్చు, ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి, ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశం కల్పించాలి. ఒకరు తప్పు చేస్తూ ఉంటుంటే ఖాళీగా కూర్చొని ఉండటానికి, చేతులు ముడుచుకోవడానికి పోలీసు వారు తగిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఆ సెక్షన్స్ అన్నింటికి ఒకటే సెక్షన్ అయ్యారు. మీరు ఈ రకంగా ఏది చేస్తే దానికి తగ్గ చట్టం ఉందా, చట్టం తగ్గ సెక్షన్లు ఉన్నాయి. అంబటి సిల్క్స్ ను విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి సాత్మానంద సరస్వతి ఈరోజు ఘనంగా ప్రారంభించారు. టిక్కెల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబటి వస్త్రాలయంను అంబటి సిల్క్స్ అధినేత రామకృష్ణ, పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణతో కలిసి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి సాత్వానందేంద్ర సరస్వతి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ విజయవాడ మహానగరంలో అంబటి సిల్క్స్ ను ప్రారంభించామని తెలిపారు.
విశాఖలో తమ ఆశ్రమంకు అతి సమీపంలోనే అంబటి సిల్క్స్ ఉందని, నాణ్యమైన పట్టు వస్త్రాలకు మారుపేరుగా నిలవాలన్నారు. అంబటి సిల్క్స్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదిస్తున్నానని తెలిపారు. మరిన్ని బ్రాంచులు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. నిత్యం విద్యాం శ్రేయించదేహిని. ఈరోజు విజయవాడ మహానగరంలో అంబటి సిల్క్స్ షాపింగ్ మాల్ని ప్రారంభించడం అనేది చాలా సంతోషము. ఎందువల్లంటే ఈ అంబటి సిల్క్స్ అనేది విశాఖపట్నంలో మా పీఠానికి అతి సమీపంలో గత 6 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా దేదీప్యమానంగా అంబటి సిల్క్స్ అనేది చాలా మన్ననలను పొందింది. ఎందరో ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా అక్కడ తీర్చుకునే ఒక గొప్ప స్థానంగా అది నిలబడింది. ఈరోజు విజయవాడ మహానగరంలో నాణ్యమైన అలాగే ప్యూర్ పట్టు చీరల్ని అందించే విధంగా ఈ షాపింగ్ మాల్ ఉండడం అనేది చాలా ఆనందదాయకం. ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నంలో 2019లో స్టార్ట్ అయ్యి పట్టు చీరలు మెయిన్ మన వస్త్ర వ్యాపారంలో ఒక నాణ్యత గలైనటువంటి షోరూమ్ కింద కస్టమర్ల మన్నలను పొంది విజయవంతంగా ఇక్కడ మన విజయవాడ మహానగరంలోకి ఈ సంవత్సరం 2024 ఈరోజు ఇక్కడ మన అంబటి సిల్క్స్ బ్రాండ్ విజయవాడలో కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇప్పుడే స్వామివారు విశాఖపట్నం శారదాపేట పీఠాధిపతి ఉత్తర కోశాధికారి సాత్మానంద స్వామి వారితో మనకి ఇప్పుడు షాపు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాగే నగరంలో పెద్దలు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గరికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మన దగ్గర రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ 2000 నుంచి అండి. ఎక్స్క్లూజివ్ లూమ్ బేస్ వెరైటీ అండి మన దగ్గర. కాటన్ అయితే కానీ, చందేరి అయితే కానీ, పట్టు, కోర, సిల్క్, మెయిన్ పట్టు చీరలకి అంబటి సిల్క్స్ వైజాగ్ తర్వాత వారి తిరుపతి బ్రాంచి వారి విజయవాడలో ఓపెన్ చేసినందుకు వారికి నా శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే, వస్త్ర ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒక ప్రముఖ స్థానం ఉంది. అటు కోస్టల్ ఆంధ్రాలో, అటు నెల్లూరు నుంచి కానీ, ఇటు ఆల్మోస్ట్ రాజమండ్రి నుంచి కూడా ఒక పెళ్లి శుభకార్యం వచ్చిందంటే మొట్టమొదటి విజయవాడకే అందరూ వస్తారు. విజయవాడలో వాళ్ళ ఎన్ని బ్రాండ్ ఉన్నా కూడా ఒక కొత్త బ్రాండ్ కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది. మరి కృష్ణా జిల్లా ప్రత్యేకంగా ఏమవుతుందంటే ఎక్కువ ఎన్ఆర్ఐ బిల్డ్ ఉన్న మార్కెట్. యాక్చువల్గా విదేశాలు చాలామంది వచ్చినప్పుడు కూడా విజయవాడ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన శుభకార్యాలు అమెరికాలో కానీ, జర్నీలో కానీ ఎక్కడ జరుపుకున్నా కూడా ఇక్కడికి వచ్చి షాప్. క్రీస్తు మార్గమే మానవునికి రక్షణ మార్గం అని ప్రతి ఒక్కరూ క్రైస్తవులు గ్రహించాలని సిఎస్ఐ క్రీస్తు దేవాలయ ఫాదర్ ఆనందరావు తెలిపారు. విద్యాధరపురంలో ఉన్న సిఎస్ఐ క్రీస్తు దేవాలయం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం పండుగను పురస్కరించుకుని వందల మంది భక్తులు తరలి రావడంతో చర్చి పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. యేసు శిలువతో పాటు వివిధ వేషధారణలతో భక్తులు మట్టలతో భక్తి గీతాలను ఆలపిస్తూ చర్చి పరిసర ప్రాంతాల్లో కుమ్మరపాలెం సెంటర్ వరకు ఊరేగించారు. యేసు ప్రభువు జెరూసలేంలో పట్టణంలో ప్రథమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు యేసు ప్రభువును గాడిదపై తీసుకుని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల మట్టలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ఐ క్రీస్తు దేవాలయం చర్చి ఫాదర్ ఆనందరావు మాట్లాడుతూ క్రైస్తవులు మట్టల పండుగగా ఆచరిస్తారని తెలిపారు. భక్తి శ్రద్ధలతో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. డాక్టర్ రేమల్లి ఆనందరావు, మరి విద్యాధరపురం సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ప్రిజిబిటర్ ఇన్ఛార్జిగా గురువుగా నేను పనిచేస్తూ ఉన్నాను. మరి మా యొక్క సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, మరి అలాగే ట్రెజరర్ గారు వీరు సెక్రటరీ గారు, మరియు మా సంఘ కమిటీ సభ్యులు. మరి ఈరోజు 2000 సంవత్సరాల క్రితం నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణానికి ముందు యెరూషలేము యొక్క యాత్ర కొనసాగించడానికి ఆయన రాజులు రాజయ్యుండి సర్వలోకానికి ఆయన యొక్క శాంతిని స్థాపించడానికి ఈ లోకంలో ఆయన జన్మించడం, మరి ఆ జన్మని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆయన శిలువ మరణానికి బయలుదేరే ముందు తన శిష్యులతో కలిసి ఏ రీతిగా యెరూషలేము యొక్క యాత్ర కొనసాగించారో మరి దానికి సాదృశ్యంగా
మరి మా యొక్క సంఘం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా ఆనాడు యేసుప్రభువారు గార్ధబ మీద ఎలా ప్రయాణాన్ని కొనసాగించారో దానికి సూచనగా మేము కూడా గార్ధబాన్ని తీసుకురావడం జరిగింది. దాని మీద యేసుప్రభువారి యొక్క రూపంలో ఒక కుమారునికి అలాగే వస్త్రాలు ధరించి దాని మీద కూర్చుండబెట్టడం, తర్వాత ఆయన 12 మంది శిష్యులు ఏ రీతిగా ప్రభు వెంట యెరూషలేము యొక్క ప్రయాణాన్ని కొనసాగించారో దానికి సూచనగా, అలాగే ఆయన వెంట యెరూషలేము జయప్రవేశం మరి సందర్భంగా ప్రపంచమంతా ఈరోజు మరి మట్టలాదివారిని ఎంత ఘనముగా చేసుకోవడానికి అందులో దాగిన ఆంతరం ఏమిటంటే యేసుప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆయన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తూ ప్రతి విషయంలో కూడా మరి యెరూషలేములో ఆయనకి శ్రమలు ఉన్నవి, మరణం ఉందని తెలిసి కూడా ఆయన ఎంతగానో తగ్గించుకొని ఆ యెరూషలేము జయప్రవేశానికి కూడా తన వాహనాన్ని మరి గుర్రాన్ని ఎంచుకోకుండా గాడిదను మరి గార్ధవాన్ని తగ్గించుకున్న దీనాతి పోతిన మహేష్ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని యేసుప్రభు సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశామని బుద్ధా దివాకర్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తారాపేట సెయింట్ పీటర్స్ లూథర్స్ చర్చిలో పశ్చిమ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోతిన మహేష్ను నియమించాలని మట్టల ఆదివారాన్ని పురస్కరించుకుని చర్చిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు 37వ డివిజన్ జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నగర వర్కింగ్ అధ్యక్షులు బుద్ధా దివాకర్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుండి జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసిన వారిని గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుండి బరిలో ఉంటారని గతంలో చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు. ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించకపోతే బీసీలు జనసేన నాయకులందరూ ఐక్యంగా కలిసి పోతిన మహేష్ను ఇండిపెండెంట్గా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వెంకట మహేష్ గారికి జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ యేసు ప్రభు వారికి మట్ట ఆదివారం సందర్భంగా సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. వారికి ఎట్టి పరిస్థితుల్లో జనసేన నుంచి సీటు కేటాయించాలని, అలా కేటాయిస్తే అఖండ మెజారిటీతో గెలిపించడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ ఆయనకి సీటు కేటాయించిన పక్షంలో ఇండిపెండెంట్గా అయినా సరే ఆయన్ని గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కావున ఎట్టి పరిస్థితుల్లో పోతిన వెంకట మహేష్ గారికి జనసేన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిందిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కోరడమైంది. సిగ్నం శెట్టి రాము గుప్తా, జనసేన పార్టీ 37వ డివిజన్ ప్రెసిడెంట్ని. ఈరోజు మన 1 టౌన్లో గల పాడి స్ట్రీట్లో ఫ్రెండ్స్ లూథరన్ చర్చ్ ప్రాంగణంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతిన వెంకట మహేష్ గారికి ప్రకటించాలని చెప్పి ఆ చర్చిలో ప్రార్థనలు చేయించడం జరిగింది. ఈ చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు ఉంటాయని చెప్పి తెలియజేశారు. అలాగే మా అభ్యర్థని మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే విన్నపించుకుంటాం సార్. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతిన మహేష్ గారిని మీరు ప్రకటిస్తే ఖచ్చితంగా మేము ఈ 22 డివిజన్లో కలుపుకొని మీకు రిటర్న్ గిఫ్ట్గా పోతిన వెంకట మహేష్ గారు ఎమ్మెల్యేగా మీకు ముందు నించోపెడతామని చెప్పి మీ సన్నిధిలో మీకు ఈ ప్రార్థన ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేసినా కానీ, ఉద్యమ పోరాటాలు చేసినా కానీ అలాంటి 3 పార్టీల సమన్వయంతో కలిసి ఎన్నికల్లో పనిచేసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఆదివారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్మకి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వతో సత్కరించారు. పవన్ కళ్యాణ్తో కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్లో టీడీపీ ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు వర్మ సమావేశమయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని భారీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వారిద్దరూ స్పష్టం చేశారు. తాను సామాజిక వర్గ అభివృద్ధికి తోడ్పడిన వైసీపీ పార్టీకే తమ మద్దతు ఉంటుందని నాగవంశాల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు.
నాగవంశీయులు సామాజిక వర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని నాగవంశ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. ప్రకాష్ నగర్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 70 ఏళ్లుగా తమ సామాజిక వర్గానికి గుర్తింపు రావాలని పోరాటాలు చేశామని గుర్తు చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ పోరాటానికి ఫలితం లభించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ పోరాటాలు ఫలించాయని తెలిపారు. నాగవంశీయులకు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి గుర్తింపు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ విజయవాడ నగరంలో 70 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము మా కుల సంఘానికి గుర్తింపు రావాలని అలాగే మేము కూడా ఈ సమాజంలో ఒకరివని చెప్పి మేము కోరుకుంటూ ఈ పోరాటం అనేది 70 సంవత్సరాల క్రితం నుంచి మేము నడిపిస్తున్నాము. కానీ ఎటువంటి అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఈవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ గుర్తింపు రావడం అనేది జరిగింది. అలాగే మాకు ఈ మండపానికి కూడా ఈ సహకారం అందించినటువంటి గలపల్లి శ్రీనివాసరావు గారు అలాగే అయోధ్య రామరెడ్డి గారు వీళ్ళు మాకు ఈ అభివృద్ధికి సహకరించారు. కాబట్టి వాళ్ళకి మేము తప్పనిసరిగా మా వంతు సహకారం అందించడానికి మేము ఈ సమావేశంలో మేము పాల్గొన్నాము. తప్పనిసరిగా మా కుల సంఘాల అందరి దగ్గరికి తిరిగి మా నాయకులు మేము మా కార్యకర్తలు అందరినీ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మా కులస్తుల్లో ఈ ఒక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తన ముఖ్యమంత్రి అయినాక గత 40-50 ఏళ్ళ నాటి నుంచి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి 2 పోరాటాల్లో ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాగవంశీలంతా బీసీలో ఉన్నప్పటికీ కూడా బీసీ డి గ్రూప్లో ఉంటూ మాకంటూ కమిటీలు 2 కూడాను గత 2 సంవత్సరాల కింద ఏర్పాటు చేయడం జరిగింది. మా కులస్తులకి మా వంతు సహకారంగా నిత్యం మా యొక్క వ్యాపారాలు కానీ మా ఉద్యోగాలు చేసుకుంటూ మా కులాభివృద్ధి కోసం మేమైతే చేయగలుగుతామో అది చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ ధర్మలాలో మాకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చినాయి, రాజకీయ పార్టీలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కులాలకి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుట్లో భాగంగా మాకు ఒక నాగం సంక్షేమ సంఘాన్ని కూడా బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ని అదేవిధంగా డైరెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పే వ్యక్తికి మాటలు చెప్పే వ్యక్తికి చేతలు చేసే వ్యక్తికి నిదర్శనం ఈ రోజున ఈ ప్రభుత్వం చేసినటువంటి గుర్తింపు. మన భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక కులం ముందుకు ఎదగాలన్నా చేయాలన్నా ప్రభుత్వం యొక్క తోడ్పాటు చాలా అవసరం. విద్యాపరంగా కానీ ప్రభుత్వం ఆదుకుంటేనే ఆ కులం అభివృద్ధి చెందుతుంది అనేది అందుకు గుర్తించాల్సిన విషయం. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దాంట్లో భాగంగా మాకు నాగవంశం సంక్షేమ సంఘం గత 60-70 సంవత్సరాల నుంచి మేము మా హక్కుల గురించి పోరాటం జరుగుతుంది. ఈరోజు నాగవంశం ఈ కమిటీ హాల్లో అధ్యక్షులు కాలాడి సూర్యనారాయణ గారు, బొడ్డప్పలనాయుడు గారు, మిగతా నాగవంశం పెద్దలందరికీ అందరం కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కానీ మా నాగవంశం సంఘాన్ని గుర్తించింది ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే మేము గర్వంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే నాగవంశం సంఘం. ఎలక్షన్ నేపథ్యంలో కేతనకొండ గ్రామంలో పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కేతనకొండ గ్రామంలో 2024 ఎలక్షన్ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణా టాటా ఐపీఎస్ ఆదేశాల మేరకు కేతనకొండ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ 2 టౌన్ 1 టౌన్ సీఐలు పాల్గొన్నారు. సిపి గారి ఆదేశానుసారం అలాగే డీసీపీ గారు, ఏసీపీ గారి పర్యవేక్షణలో ఈరోజు కేతనకొండలో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ మరియు మన సివిల్ ఫోర్సు తోటి అదే రకంగా 1 టౌన్ సిఏ గారు, 2 టౌన్ సిఏ గారు, అలాగే మా ఎస్ఐస్ మరి సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఫ్లాగ్ మార్చి
అంటే కవాతు కేతనకొండ విలేజ్లో నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వాళ్ళ యొక్క ఓటు హక్కును స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ధైర్యంగా ఉపయోగించుకోవడానికి వాళ్ళకి భరోసా కల్పించడం కోసం వాళ్ళకి ఫోర్సు ఇంతమంది కూడా మేమందరం కూడా వాళ్ళకి ఉన్నామని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించడానికి ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి గాను వాళ్ళకి భరోసా కల్పించడం కోసం ఈరోజు మనం కేతనకొండ విలేజ్ మనకి ఎన్నికల ప్రవర్తన నియమావళి అని చెప్పి ఆల్రెడీ మనకి ఎలక్షన్ కమిషన్ పేపర్లో అన్నీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది, అలాగే సోషల్ మీడియాలో జరిగింది. అలాగే మేము కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ప్రవర్తన నియమావళి అన్నీ కూడా ఒక పాంప్లెట్ లాగా తయారు చేసి అందరికి కూడా అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా మీ ప్రెస్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా సరే ఏ కార్యక్రమం చేయాలన్నా, ఈవెన్ ఒక సభ పెట్టుకోవాలన్నా, ఒక ర్యాలీ చేయాలన్నా, ఎటువంటి మీటింగ్ కండక్ట్ ఎటువంటి అలాగే ఇంటింటికి గడప గడప తిరగాలన్నా, అలాగే ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా సరే ముందు రిటర్నింగ్ ఆఫీసర్ గారు పర్మిషన్ తీసుకుని తీరాలి కంపల్సరీ ఖచ్చితంగా. అది తీసుకోకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్. భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాత అని ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపకులు నాగిరెడ్డి దశరథ రామిరెడ్డి అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో భగత్ సింగ్ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ ఒక పోరాట యోధుడన్నారు. ఉరికంబాన్ని ముద్దాడాడని పేర్కొన్నారు. ప్రజల ముందే ఉరి తీయాలని కోరినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. పనిరాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వర్తించడానికి కారణం ఈరోజు ఒక మహోద్భుతమైన ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి భగత్ సింగ్, షహీద్ భగత్ సింగ్ ఆయన వర్ధంతి. కరెక్ట్గా 93 సంవత్సరాల క్రితం ఆయన్ని దారుణంగా తప్పుడు కేసులు పెట్టి ఉరి తీశారు. ఆ ఉరి తీసినందుకు కూడా ఆయన భయపడలే, నవ్వుతూ ఉరికమ్మం ఎక్కాడు. కానీ ఆయన చివరి కోరింది ఏంటో తెలుసా? నన్ను బహిరంగంగా ఉరి తీయండి, 4 గోళ్ల మధ్య కాదు అని చెప్పిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి భగత్ సింగ్. ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ముగ్గురిని కూడా వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామిరెడ్డి గారు భగత్ సింగ్ యొక్క ఆశయాల మీద అభిమానంతో, ప్రేమతో స్వాతంత్రోద్యమ స్ఫురణను గుర్తు చేద్దామని చెప్పేసి అని ఏర్పాటు చేసిన భగత్ సింగ్ వర్ధంతి సభ. ఆయన పార్టీ పేరే జై హింద్ పార్టీ, అంటే నేతాజీ పార్టీ, స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పుట్టిన పార్టీ. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సహజంగా అయితే ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా రాజకీయ పార్టీలు కానీ భగత్ సింగ్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చేసాయో లేదో నాకు తెలియదు. కానీ ఒక పుష్పగుచ్చానైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో మంత్రులు కానీ ఎవరన్నా భగత్ సింగ్కి సమర్పించారా? దశరథ రామిరెడ్డి గారు అందరూ మర్చిపోయి ఉంటారు. కానీ దశరథ రామిరెడ్డి గారు మాత్రం భగత్ సింగ్ మీద ప్రేమతో చేశారు. మిత్రులారా, ఏమీ లేదు. లక్ష్మీపుత్రులు కాకపోవచ్చేమో కానీ సరస్వతీ పుత్రులు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మంచి భావజాలంతో రాజకీయ పక్షాలు పెట్టి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నటువంటి పోరాట యోధులు ఉన్నారు ఇక్కడ. అలాంటి వారందరినీ నేను ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క 93వ వర్ధంతి కార్యక్రమానికి కీలుమూడ్చి ఆహ్వానించేందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ. టీబీ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్న రాష్ట్ర టీబీ నివారణ అధికారి డాక్టర్ టి రమేష్. ఏలూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఎలిజా. ఇబ్రహీంపట్నంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు. రౌడీ షీటర్స్ అందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించిన ఏడీసీపీ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్తో భేటీ అయిన పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ. పిఠాపురంలో గెలుపుకు సహకరించాలని వర్మను కోరిన పవన్ కళ్యాణ్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.